జరిగిన దాంట్లో కూడా ఆయన సెటు ముందుగా అంబటి రాంబాబు గారు బెయిల్ చూపించి మీసం బెయిలేశాడు, తొడగొట్టాడు. అంటే నా వృత్తిని నన్ను అవమానించాడు. దానికి నేను ఎవరైనా రియాక్ట్ అవుతాను. నా వృత్తి అది తల్లి లాంటిది. అక్కడ వెళ్ళి సినిమాల్లో చేసుకోవాలన్నాడు. నేను మీసం బెయిలేసినప్పుడు తొడగొట్టాను. రా చూసుకుందాం అన్నాడు. చూసుకుందాం అన్నాడు. ఎవరికి భయపడే వాళ్ళం కాదు. ఇటువంటి కేసులు పెడితే భయపడే రకం కాదు. లేకపోతే మేము ఇది న్యాయపరంగానే తీర్చుకుంటాం, ఇది ప్రజాపక్షంలో తీర్చుకుంటాం. చెప్పమంటారా వద్దా? అంబటి రాంబాబు డాన్స్ వేసింది నిజమే, అవునా కాదా? అదేవిధంగా సంజన సుకన్యతో మాట్లాడింది నిజం కాదా? నిజం సినిమాలో చూపిస్తేనే వీళ్ళందరికీ కోపం వస్తుంది. అలాంటిది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, మీ లోకేష్ పైన లేనిది ఉన్నట్టు సినిమాల్లో వేసినప్పుడు ఈ వైకాపా కుక్కలు ఏం చేసినాయో ఈ సభాముఖంగా అడుగుతున్నా. జగన్ పాలనలో ఆంధ్ర రాష్ట్రం అంధకార ప్రదేశ్గా మారిపోయింది. ఇప్పుడు ఏకంగా విద్యుత్ ఉద్యోగస్తులు కూడా ఈ ప్రభుత్వం చేతుల్లో బాధితులు అయిపోయారు. విద్యుత్ ఉద్యోగస్తులు పిలుస్తున్న సమ్మెకు తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ ఉద్యోగస్తులకి ఆనాడు 25% ఫిట్మెంట్ ఇస్తే, ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 7% ఫిట్మెంట్ ఇచ్చాడు. 3 డిఏలు పెండింగ్ పెట్టాడు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశాడు ఈ జగన్. అంతేకాదు పాపం విద్యుత్ ఉద్యోగస్తులకి సంబంధించిన జీపీఎఫ్ పెన్షన్ ఫండ్ లో ఉన్న 12,000 కోట్ల రూపాయలు పక్కదారు మళ్లించాడు ఈ జగన్. విద్యుత్ ఉద్యోగస్తులు చేయాల్సింది పెన్ డౌన్ కాదు, ఫోన్ డౌన్ కాదు, ఆ జగన్ కి కరెంటు షాక్ కొట్టండి, అప్పుడే ఈ దున్నపోతు ప్రభుత్వం లేస్తుంది. ఈ విద్యుత్ ఉద్యోగస్తులందరికీ ఆనాడు జగన్ ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలని ఈ సభాముఖంగా జగన్ని నేను అడుగుతున్నా. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉన్నాయి, బొలుగు బటన్, ఎర్ర బటన్. బొలుగు బటన్ నొక్కితే అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. ఎర్ర బటన్ నొక్కితే అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ ధర 100 రూపాయలు చేసి బాధుడే బాధుడు. ఒంటె నూనె ధర 200 రూపాయలు చేసి బాధుడే బాధుడు. గ్యాస్ ధర 1300 రూపాయలు చేసి 1300 రూపాయలు చేసి బాధుడే బాధుడు. ఇంకా బూమ్ బూమ్ ఆంధ్ర గోల్డ్ ప్రెసిడెంట్ మహిళల పైన కూడా బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, ఇట్లా అన్ని పన్నులు పెంచి బాధుడే బాధుడు. ఇక్కడున్న సత్తన్నపల్లి ప్రజలందరూ కోరుతున్నా, రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు, ఒక గొట్టం తెస్తాడు, ఉఫ్ అని ఊదమంటాడు. ఊదద్దండి, ఊదద్దు. పరుపాటున ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నావా అని గాలి పైన కూడా పన్నేసి బాధుడే బాధుడు చేస్తాడు ఈ జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అనే కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్,
పండగ కానుక కట్, స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, వృద్ధులకి ఇవ్వాల్సిన 6 లక్షల మంది పెన్షన్లు కట్, ఇంకా రైతులకి సబ్సిడీ ద్వారా ఇవ్వాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్. భారతదేశ చరిత్రలో 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. జరిగిన దాంట్లో కూడా ఇనిషియేటివ్ ముందుగా అంబటి రాంబాబు గారు, అంబటి రాంబాబు బెయిల్ చూపించి మీసం బెయిలేశాడు, తొడగొట్టాడు. అంటే నా వృత్తిని నన్ను అవమానించాడు. దానికి నేను ఎవరైనా రియాక్ట్ అవుతాను. నా వృత్తి అది నాకు తల్లి లాంటిది. అక్కడ వెళ్ళి సినిమాల్లో చేసుకోవాలన్నాడు. నేను మీసం బెయిలేసినప్పుడు తొడగొట్టాను. రా చూసుకుందాం అన్నాడు. రా చూసుకుందాం అన్నారు. ఎవరికి భయపడే వాళ్ళం కాదు, ఇటువంటి కేసులు పెడితే భయపడే రకం కాదు. లేకపోతే మేము ఇది న్యాయపరంగానే తీర్చుకుంటాం, ఇది ప్రజాపక్షంలో తీర్చుకుంటాం. చెప్పమంటారా వద్దా? అంబటి రాంబాబు డాన్స్ వేసింది నిజమే, అవునా కాదా? అదేవిధంగా సంజన సుకన్యతో మాట్లాడింది నిజం కాదా? నిజం సినిమాలో చూపిస్తేనే వీళ్ళందరికీ కోపం వస్తుంది. అలాంటిది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, మీ లోకేష్ పైన లేనిది ఉన్నట్టు సినిమాల్లో వేసినప్పుడు ఈ వైకాపా కుక్కలు ఏం చేసినాయో ఈ సభాముఖంగా అడుగుతున్నా. జగన్ పాలనలో ఆంధ్ర రాష్ట్రం అంధకార ప్రదేశ్గా మారిపోయింది. ఇప్పుడు ఏకంగా విద్యుత్ ఉద్యోగస్తులు కూడా ఈ ప్రభుత్వం చేతుల్లో బాధితులు అయిపోయారు. విద్యుత్ ఉద్యోగస్తులు పిలుస్తున్న సమ్మెకు తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ ఉద్యోగస్తులకి ఆనాడు 25% ఫిట్మెంట్ ఇస్తే, ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 7% ఫిట్మెంట్ ఇచ్చాడు. 3 డిఏలు పెండింగ్ పెట్టాడు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశాడు ఈ జగన్. అంతేకాదు పాపం విద్యుత్ ఉద్యోగస్తులకి సంబంధించిన జీపీఎఫ్ పెన్షన్ ఫండ్ లో ఉన్న 12,000 కోట్ల రూపాయలు పక్కదారు మళ్లించాడు ఈ జగన్. విద్యుత్ ఉద్యోగస్తులు చేయాల్సింది పెన్ డౌన్ కాదు, ఫోన్ డౌన్ కాదు, ఆ జగన్ కి కరెంట్ షాక్ కొట్టండి, అప్పుడే ఈ దున్నపోతు ప్రభుత్వం లేస్తుంది. ఈ విద్యుత్ ఉద్యోగస్తులందరికీ ఆనాడు జగన్ ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలని ఈ సభాముఖంగా జగన్ ని నేను అడుగుతున్నా. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉన్నాయి, బులుగు బటన్, ఎర్ర బటన్. బులుగు బటన్ నొక్కితే అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. ఎర్ర బటన్ నొక్కితే అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ ధర 100 రూపాయలు చేసి బాధుడే బాధుడు. ఒంటె నూనె ధర 200 రూపాయలు చేసి బాధుడే బాధుడు. గ్యాస్ ధర 1300 రూపాయలు చేసి 1300 రూపాయలు చేసాయి బాధుడే బాధుడు. ఇంకా బూమ్ బూమ్ ఆంధ్ర గోల్డ్ ప్రెసిడెంట్ మహిళల పైన కూడా బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, ఇట్లా అన్ని పన్నులు పెంచి బాధుడే బాధుడు. ఇక్కడున్న సత్తన్నపల్లి ప్రజలందరూ కోరుతున్నా,
రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు, ఒక గొట్టం తెస్తాడు, ఉఫ్ అని ఊదమంటాడు. ఊదద్దండి, ఊదద్దు. పరుపాటున ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నావా అని గాలి పైన కూడా పన్నేసి బాధుడు చేస్తాడు ఈ జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అనే కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, వృద్ధులకి ఇవ్వాల్సిన 6 లక్షల మంది పెన్షన్లు కట్, ఇంకా రైతులకి సబ్సిడీ ద్వారా ఇవ్వాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్. భారతదేశ చరిత్రలో 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్.